ఏంటి వదిన ఇది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా? వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా? చెప్పు వదినా. ఆ కార్డు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. రెండు ప్యాకెట్లు. శభాష్ గురు, పాల పీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమో అనుకున్నా గాని నువ్వు మన్గానివే. మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తా. రాధాబాయ్, అక్కడితో పులి స్టాప్ పెట్టు. ముందుకు పరిగెత్తుకెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తారు ఈ డబ్బున్నోడు. ఒరే నరసమ్మ, ఏం గురు? ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు? వీళ్ళ నాన్న మర్డర్ చేశాడు కదా. ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా. నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నీళ్ళు పోయమ్మా. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. ఏ అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు? ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అభ్యర్థి నేను. నాకు తెలియకుండా ఎవడిచ్చాడు ఈ ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చని వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు, దొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదురా, ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. 6 ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంకంత ఉండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే. శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు. రాజ్యాల్ని, రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన శ్రామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓటమినుకున్న అదృష్టవంతుడు నేను. నాతో పంతానికి దిగితే పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ల్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా. అది ఈ జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజం అనుకునే రోజు వస్తుంది. నో, మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి.
కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల, చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది, మినపప్పు స్టాకు లేదు, గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో. తీసుకో అమ్మా. రుక్మిణి, అమ్మా, ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు ఊరుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టి దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముణ్ణి అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తునయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధ వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడికి కానుగ్గా ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా, ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు ఉం? పెట్టు, దమ్ముంటే పెట్టవా? ఆ, మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా. బావా, ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అద్గది. వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఆ. ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆపేళ్ళి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు, ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దురుసుకోమంటారేటి? ఏ కాలే. ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? క్యాబినెట్ లాంటి ఇడ్లీ. ఆహా, ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా? బావా, మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? దట్ చీప్. ఇచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ, ఈ గోల్డ్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్టు. రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ.
ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్లో పడేస్తున్నాడు తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగదు. రుక్మణి లే నీ గుంజుతా నే గుంజుతాలే. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో బొమ్మంటుంటే గుంజుగులు. ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెళ్లి చేస్తాడంట. చేసుకో మంచిదేగా. ఫు, నా పెళ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు? ఆడొట్టి అవులగాడు. మనకేం తెలవదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలి. గట్లా చూస్తావేంది? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది భయ్యా. దా దా. ఏమ్మా నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును తనకే భాస్కర్